టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు టుడే న్యూస్ తో మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలన్నా, నూజివీడు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు అధిగమించాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూటమి అధికారంలోకి రావాలని నూజివీడు నియోజకవర్గం శాసనసభ్యులు స్థానానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్లను గెలిపించుకోవాలని కోరారు. నూజివీడు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా కొలుసు పార్థసారథి గారి యొక్క గెలుపు యొక్క ఆవశ్యకతను తెలియజేయండి. నమస్కారం జగన్మోహన్ గారు. జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి గారు ఇక్కడ గెలవవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చుక్కైన ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించాలంటే ఆయనకి గట్టి టీం కావాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. ఇప్పుడు ఇక్కడ గెలిచే సత్తా ఉన్న నాయకుడు, అభివృద్ధి చేయగలిగిన నాయకుడు ఎవరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెతికి మరీ తీసుకొచ్చి శారద గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. శారద గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రసంగాలు కానీ, ఓటర్లు కలిసినప్పుడు ఆయన ఇస్తున్న వాగ్దానాలు కానీ, హామీలు కానీ అవి చూస్తూ ఉంటే ఈ నూజివీడు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయగలరని చెప్పి ప్రగాఢంగా నేను నమ్ముతా ఉన్నాను. ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఈ నూజివీడు నియోజకవర్గం మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతానికి రైతులందరూ కూడా సాగునీరు అత్యంత అవసరం. సాగునీరు రావాలంటే మనకి చింతలపూడి ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అది 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 2019 వరకు దాన్ని నిర్మించారు. అది అక్కడ ఆగిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం 2019లో వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఒక్క ఇంచు కూడా అది ముందుకు సాగలేదు. దానికి అసలు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పడేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దాని ప్రాధాన్యతను గుర్తించి శారద గారు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ చింతలపూడి ఫేజ్ 2 పథకాన్ని శరవేగంగా పూర్తి చేస్తాను. నేను గెలిచిన తర్వాత ఈ చింతలపూడి ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించలేకపోతే మళ్లీ వచ్చే ఎలక్షన్లో నేను మీ ముందుకు వచ్చి ఓటు అడగను అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నారంటే మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఆయన దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి ఆయన కంప్లీట్ చేయిస్తారు. ఇంకోటి ఏంటంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఒక ఎమ్మెల్యే ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే దానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తారు. కాబట్టి చింతలపూడి ఫేజ్ 2 పూర్తవుతుందని పూర్తి నమ్మకం. అదేవిధంగా ఇంకోటి, ఇవాళ నూజివీడు టౌన్ చూసుకుంటే ట్రాఫిక్ సమస్య అతి భయంకరంగా ఉంది. ఇరుకు రోడ్లు, గుంతలమయం. ఈ ట్రాఫిక్ సమస్య తీరాలంటే దానికి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి అత్యవసరం. ఆ ఔటర్ రింగ్ రోడ్ను కూడా నేను పూర్తి చేయిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పార్థసారథి గారు పూర్తి చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము కూడా ఓటర్స్కి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా చాట్రాయి మండలంలో రహదారులన్నీ కూడా గుంతలమయం, ప్రయాణం నరకప్రాయం అయిపోతా ఉంది. ఆయన అబ్జర్వ్ చేశారు. ఈ ప్రభుత్వం దానికి ప్రాధాన్యత లేదు. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతకుముందు మన వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రహదారులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు రహదారులు నిర్మించారో ఆ ఘనత చరిత్ర మీకు తెలుసు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంకో నమ్మకం కూడా ఉంది. సామాజిక సమీకరణాల్లో మేము శారద గారిని గెలిచిన తర్వాత ఆయనకి మా చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చి పంపిస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం. ఆ మంత్రి హోదాలో ఈ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. ఆయన్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన వచ్చిన ఈ అతి కొద్ది కాలంలోనే నియోజకవర్గ సమస్యలన్నీ గుర్తించారు. వాటికి ఆయన ప్రాధాన్యతనిచ్చి ప్రాధాన్యత క్రమంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తారన్న పూర్తి నమ్మకం మాకుంది. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఓటర్స్ శారద గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ 6 పథకాలు ఉన్నాయని తెలియజేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు చెప్తూ ఓటకపు వాగ్దానాలు ఇచ్చి నవరత్నాలని చెప్పి నవరంధ్రాలు పెట్టారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈయనేదో సంక్షేమానికి వ్యతిరేకం అనే గోబెల్స్ ప్రచారం జరుగుతూ ఉంది.
మీకు గుర్తు చేస్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టింది వాస్తవం కదా. 5 రూపాయలకి రుచికరమైన శుచికరమైన భోజనం అందించారు. అదేవిధంగా సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఇవన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? సంక్షేమం అప్పుడు జరగలేదా? అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కూడా కోరుకునే వ్యక్తి. అభివృద్ధి సంక్షేమం రెండు సమతూకంలో తీసుకెళ్లాలనే ఆలోచన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి? అప్పు చేసి పప్పుకోడు అని 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. ఈ అప్పుల కుప్ప పేరుకుపోతే తీరేదన్నాడు. మనకు వచ్చే ఆదాయం దాన్ని వడ్డీకే సరిపోకపోతే, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆదాయాన్ని పెంచుతూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని చేయాలి అనే ఉద్దేశంతో బాబు సూపర్ 6 అని 6 పథకాలు ఇచ్చారు. అద్భుతమైన పథకాలు. అందులో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో మంది పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, పెట్టుబడులు పెడతారు. పరిశ్రమలు పెడితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఒకవేళ కొంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోయి కొంతకాలం ఖాళీగా ఉంటే ఒక్కొక్కరికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి ఆడబిడ్డ నిధి పేరుతో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపున్న మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా వారి ఖాతాల్లోకే నేరుగా జమ చేసే ఒక వాగ్దానం చేశారు. అది అమలు చేస్తారు. తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలు, స్కూల్కి వెళ్లే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000 ఆ తల్లి అకౌంట్ లో జమ చేస్తారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలకైనా ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. 15,000 ఇస్తానన్నది 13,000 చేశారు. ఇంకా ఈ విద్యా సంవత్సరానికి అసలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే మాటే అది చేస్తారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానంటున్నారు. జిల్లాలో మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితం, ఇంటింటికి మంచినీటి కుళాయి, ఇవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్లో 50 సంవత్సరాలకే బీసీలకి సామాజిక పెన్షన్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాల వయసు నిండిన వారికి పెన్షన్ ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతానన్నారు. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ ని ఇప్పుడు 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ని 6,000 రూపాయలకి పెంచుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కాదా? ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హామీలన్నీ కూడా 100% తూచా తప్పకుండా నెరవేరుస్తారు. మళ్ళీ ఈసారి సంక్షేమం అంటే చంద్రబాబు గారు అంటే సంక్షేమం అనే విధంగా ఈ పథకాలన్నీ అమలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. అంతేకాకుండా పారిశ్రామికంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తారు. పోలవరాన్ని పూర్తి చేస్తారు. మళ్ళీ ఇప్పుడు తుక్కైన ఈ రాష్ట్రాన్ని 0 నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుద్ది. ఆల్రెడీ ఓటర్స్ అందరూ కూడా గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారి అవసరాన్ని గుర్తెరిగారు. ఈసారి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాబోతున్నారు. తెలుగుదేశం ఉమ్మడి గవర్నమెంట్ ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? మినిమం సైడ్ 136 సీట్లు వస్తాయని నేను భావిస్తా ఉన్నా. ఇంకా వేవ్ ఉంది. ఆ వేవ్ ఉంటే ఇంకా పెరగొచ్చని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం.